హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జీఈ హెల్త్ కేర్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ట్రైనీ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా సాఫ్ట్ స్కిల్స్ ఏమి ఉండాలి అంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఆర్పి, ఆర్కల్, సాప్ నాలెడ్జ్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. సో అంతేకాకుండా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కింద డిగ్రీ లెవెల్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు, అంతేకాకుండా మెకానికల్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేయండి. బీఈ బీటెక్ వాళ్ళైనా సరే, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు ట్రై చేయండి. స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు జాబ్కి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఆరకల్ డిజిటల్ print expert ensure systemic accuracy, inventory rescheduling and material pull and push outs, daily shortage, root cause of investigation and resolution, partner closely with suppliers, focusing packing needs, mix and max planning, material replenishment planning. సో అంతా ఎలక్ట్రానిక్స్ సంబంధించి, మెకానికల్ సంబంధించి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో మైక్రో1 అనే కంపెనీ నుంచి లేటెస్ట్గా డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఇది రిమోట్ అనమాట, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హ్యాపీగా ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అక్యురేట్లీ అండ్ అనోటేట్ టు లేబుల్ డేటాబేస్ ఇంక్లూడింగ్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో ఫాలోయింగ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. సో ఇక్కడ కూడా మీరు డేటాకి సంబంధించి రివ్యూ వచ్చి చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, అంటే వీడియో ఫైల్స్ కానీ మీరు గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఉన్నాయా లేదా అని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. రివ్యూ అండ్ వ్యాలిడేట్ అనోటేషన్స్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్. సో క్వాలిటీగా ఉందా లేదా అనేది మీరు చూడటమే అనమాట. సో మీట్ డెడ్ లైన్స్ ఫర్ అసైన్డ్ అనోటేషన్ టాస్క్ వైల్ మెయింటైనింగ్ హై క్వాలిటీ స్టాండర్డ్స్. సో డెడ్ లైన్స్ అయితే ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఫోకస్ ఆన్ అక్యూరసీ, ఎబిలిటీ టు ఫాలో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్. సో ఖచ్చితంగా మీరు గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా మంచి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే బాగా ఉంటే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.